డాక్టర్ పూర్ణచంద్రరావు గారు, మీరు ప్రజల పక్షాన లేవనెత్తినటువంటిది అంటే మరీ ముఖ్యంగా రిజర్వేషన్లో ఉన్నటువంటి బహుజనులకి సరైన సముచితమైనటువంటి రాజకీయ గౌరవం కావాలి, అలాగే వారికి అవకాశాలు కావాలి అనేది ఎప్పటి నుంచో ఎంతోమంది మేధావులు నినదిస్తున్నటువంటి విధానమే. అయితే చాలామంది మన ఆంధ్రప్రదేశ్లో సఫలీకృతం కాలేకపోయారు. కానీ ఈ అంశం మీద మీరు ఏ దృక్పథంలో వెళ్తే, ముందుగా ఈ పార్టీలని, అధికార పార్టీలని విమర్శించడం పక్కన పెడితే వీళ్ళని ఏకతాటి మీద తీసుకురావటానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి? ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజున ఈ విషయం ప్రజలకు చెప్పేవాడే లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజున ఏదైతే మాట్లాడుతున్నామో ఇది మాట్లాడేవాళ్ళు లేరు. ముందు ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. అసలు ముందు దీన్ని వినటానికి సాహసం చేయాలి. ఇది వినగలరా? వింటం నేర్చుకోవాలి. నేను చెప్పేది అబద్ధమా నిజమా ప్రతి వ్యక్తి నిర్ణయించుకోవాలి. ప్రతి బీసీ, ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి ముస్లిం నిర్ణయించుకోవాలి నేను చెప్పేది రైటా రాంగ్. రైట్ అయినప్పుడు ముందు సత్యం అయితే మీరు మాట్లాడిపోయినా పర్లేదు, ముందు మీ వంతు పాత్ర ఏదైతే ఉందో నేను ప్రజలకు మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, ముందు ఈ విషయం అవగాహనలోకి రండి. అసలు విషయం మనకు నష్టం జరుగుతుంది, నష్టం జరగటానికి కారణం ఎవరు అని తెలుసుకోండి. ఈ నిరసించడం అనేది నేర్చుకోండి. రేపొద్దున ప్రజా సమస్యల్లో ఏది తీసుకున్నా, ఎక్కడ ఏం తీసుకున్నా పెరియార్ మార్గంలో నడవటానికి ప్రయత్నించండి. పెరియారు తన 65వ సంవత్సరం ఏట ఒక ద్రవిడ కళగం అనే సంస్థను స్థాపించాడు. ఈ ద్రవిడ కళగం స్థాపించి ఉద్యమాలు చేశాడు ఆ రోజున్న బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఈ జాతులు ఏవైతే ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వాళ్ళకి జరుగుతున్న నష్టాలని ఇదే ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం ఈ రోజున, ఇది గత 80 సంవత్సరాల క్రితమే తమిళనాడులో సాగింది. దాన్ని నిరసిస్తూ చేశాడు ఆయన. నల్ల బ్యాడ్జీలతో మరి ధర్నాలు నిర్వహించాడు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఆయన ఏం చేశాడంటే నల్ల చొక్కాలు వేసుకోవడం మొదలుపెట్టాడు. నల్ల చొక్కా వేసుకు తిరిగితే ఎట్లా కేసు పెడతారు? పెట్టే అవకాశం లేదు. నేను అందుకని చెప్పి ఈ ఇంటర్వ్యూ ఎవరైతే వింటున్నారో ధర్మపీఠం ఛానల్ ద్వారా విన్నవాళ్ళకి నా విజ్ఞప్తి ఏంటంటే, ముందు మనకు జరుగుతున్న నష్టాన్ని మీరు గ్రహించి మీరేమి చేయక్కర్లేదండి, నల్ల చొక్కాలు వేసుకుని మీకు ఏ సమస్య ఉన్నా సరే క్వశ్చన్ చేయటం మొదలుపెట్టండి. మీ మీద కేసులు పెట్టే ప్రసక్తే లేదు. క్వశ్చన్ చేయండి. ఇది రాంగ్, మీరు చేస్తుంది రైట్ కానే కాదు. అమరావతిలో భూములు తీసుకుంటున్నారు, మరి రైతులకు లాభం చేస్తున్నారు, మరి అక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఉన్నారు. వాళ్ళకి ఏదో నెలకు 4,000 కుటుంబానికి పింఛన్ ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. వాళ్ళకి 4-5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎక్కడికి పోవాలా, ఎక్కడ బతకాలా, వాళ్ళ జీవనాధారం ఏంటి, ఇవి క్వశ్చన్ చేయండి. రైతులకు ఇష్టమైన భూములు ఇస్తే మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమవుతారు? వాళ్ళు భూములు లేదు కాబట్టి అనాథలా? ఇది ప్రశ్నించాలా? ఆయన భూమి ఆయన ఇష్టం అని మనం ఎందుకు వదలాలి? మనం ఆ గ్రామం మీద బతుకుతున్నప్పుడు ఆ గ్రామంలో మనం ఏదో ఒక వృత్తి చేసుకుని ఒక చిల్లర కొట్టో, ఒక కిళ్ళీ బడ్డీయో, మరి ఏదో ఒక ఆటో తోలుకుంటాను, ఏదో ఒక దాంతో వాళ్ళ అస్తిత్వంతో బతుకుతున్నారు. అక్కడి నుంచి పిల్లలు స్కూళ్ళల్లో వెళ్ళి చదువుకుంటున్నారు, జీవితాన్ని సాగిస్తున్నారు. వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి. రైతులకి ఏం పోయింది? వాళ్ళకి భూమి ఇస్తే 1,400 గజాలు 1,250 గజాలు ఇస్తున్నారు. రేపొద్దున ఒక్కొక్క గజం, చదరపు గజం ₹1,00,000 చేస్తుందని చెప్తున్నారు. అంటే 12 నుంచి 14 కోట్ల రూపాయలు ప్రతి ఎకరానికి, ప్రతి రైతుకి వస్తుంది. అంటే భూస్వామి బాగా ధనవంతుడు అవుతున్నాడు. మరి ఈ పేదవాడు ఏమవుతున్నాడు? నెలకు 5,000 ఇచ్చేస్తే వాడు ధనికుడు అవుతాడా అండి? వాడి జీవనాధారం ఏమవుద్ది? రేపు పొద్దున వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది? ఇది ఆలోచించారా? ఇది ఆలోచించండి. మీ నిరసన నల్ల చొక్కాలు వేసుకోవడం ద్వారా దీనికి నాయకుడే ఎక్కర్లా, పెరియారే నాయకుడు అని ఊహించుకోండి. పెరియారు ఉన్నట్టే ఎట్లయితే ద్రోణుడిని ఊహించుకునే ఏకలవ్యుడి విలువిద్య నేర్చుకున్నాడు, అలాగే పెరియార్ని ఊహించుకోండి. నా పేరు కోసం కూడా నేను చెప్పట్లా, నిరసన తెలియజేయండి, నల్ల చొక్కాలు వేసుకోండి, నిరసన తెలియజేయండి. నల్ల చొక్కాలు ఎన్ని కనపడితే అన్నీ. రేపొద్దున 5,000 ఎకరాల ఎయిర్పోర్ట్ ఇక్కడ అవసరమే లేదు. 5,000 ఎకరాల ఎయిర్పోర్ట్ దేనికండి? నిరసించాలా మనం? మరి రైతులు భూములు ఇచ్చారు కదా, మనం ఏం చేస్తామనే ధోరణితో ప్రజలు ఉండటానికి వీల్లేదు.
మీ ద్వారా ఈ రకమైన మూమెంట్ని బిల్డప్ చేస్తాం, ఈ రకమైన మెసేజ్ని మేము ప్రజలకు అందిస్తాం. మా దగ్గర కార్యకర్తల బలం కానీ లేకపోతే డబ్బు బలం కానీ లేదు, లేకపోతే మీడియా లేదు మా దగ్గర ఏ ఛానల్ లేదు. ఛానళ్ళన్నీ వాళ్ళిద్దరికే ఉన్నాయి. వాళ్ళు మా మాటలు రానివ్వరు బయటికి. అందుకని ఈ రోజున మీ స్టూడియోకి వచ్చి మరీ చెప్తున్నాను నేను. సో ఇటువంటి ఎవరైతే ఉన్నారో ఈ రోజున ధర్మపేటం లాంటి ఛానల్ నిర్వాహకులు నిజంగా నేను ఐఎమ్ హ్యాపీ టు ఇంటరాక్ట్ విత్ యూ. యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ సర్వీస్ టు ది పీపుల్. మీరు చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు గుంటూరు ప్రాంత ప్రజలకి. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం అండి. అమరావతి ప్రాబ్లం ఈజ్ ఎ సీరియస్ ప్రాబ్లం. అమరావతి వస్తే ఏమీ అవ్వదు ఇక్కడ ఉన్న జనాలకి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు వాళ్ళు మిగిలిపోయేది ఒక డ్రైవర్లుగా, వాచ్మెన్లుగా, ఆడవాళ్ళు వాళ్ళ ఇళ్లలో పనిచేసే పని మనుషులుగా ఉంటారు. కనీసం ఆ అమరావతిలో వచ్చేటువంటి మైక్రోసాఫ్ట్ కానీ, విప్రో కానీ, వేరే సంస్థల్లో లక్షల కొలది ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. ఆ లక్షల ఉద్యోగాలు మనకి ఇవ్వరు. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఉద్యోగాలు చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే అందరూ తెలంగాణ వాళ్ళే ఉద్యోగాలను చేయట్లే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ యావత్ భారతదేశం నుంచి వస్తున్నారు, ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఉద్యోగాలు చేస్తారు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే అమరావతిలో కనుక వస్తే మా వాటా ఎంత రిజర్వేషన్లో, బీసీల వాటా ఎంత, ఎస్సీల వాటా ఎంత, ఎస్టీల వాటా ఎంత, ముస్లింల వాటా ఎంత అని ఖచ్చితంగా అడగాలి. ఓసీలకు ఆ ఇబ్బంది లేదు, ముఖ్యంగా కమ్మారెడ్లకి. ఎందుకంటే వాళ్ళు కాంట్రాక్టర్లుగా బిల్డింగ్లు కడతారు. మరి అక్కడ ఉన్నటువంటి హౌస్ కీపింగ్ కాంట్రాక్టులు వాళ్ళే తీసుకుంటారు, అక్కడున్న ల్యాండ్స్కేపింగ్ కాంట్రాక్టులు వాళ్ళే తీసుకుంటారు. అన్ని కాంట్రాక్టులు వాళ్ళకి, అంత డబ్బు వాళ్ళకి, అండ్ బ్రహ్మాండమైన రేట్స్తో వాళ్ళకి డబ్బులు కడతారు కాంట్రాక్టర్లు. వాళ్ళు బాగానే బతుకుతారు. వీళ్ళేమవుతారు? వీళ్ళు రేపొద్దున బళ్ళ మీద మన బియ్యం, అన్నం, పప్పు, కూర పెట్టుకుని వీటిల్లో పెట్టుకుంటారు కంటైనర్స్. హైదరాబాద్లో చూస్తాను, ఇక్కడ కూడా ఉండొచ్చు కర్రీ పాయింట్స్. రోడ్ సైడ్ని వేసుకుని ఆ టైంకి భోజనాలు అమ్మటం అనేది చేస్తారు ఇక్కడ. ఇక అదే చేసుకుని బతకాలా? ఇదండి డెవలప్మెంట్. ఎవరికి డెవలప్మెంట్? సో ఇది మనం ప్రశ్నించాలి. అందువల్ల అమరావతిలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలకి మనకి ఏమీ వాటా లేదు ఆ డెవలప్మెంట్లో. ఫ్యూచర్లో దాని నుంచి ఏమీ రాదు. మనకి వచ్చేటువంటి గ్యారంటీ ఏమి ఇవ్వలేదు. కాబట్టి నల్ల చొక్కాలు వేసుకుని ఎక్కడికక్కడ గ్రామాల్లో యువకులు నిరసన వ్యక్తం చేయండి. మీరే నాయకులు. దానికి ఒక పార్టీ ఒక బ్యానర్ పెట్టక్కర్లా. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుంది, అర్థం చేసుకోవాల్సి వస్తుంది, అవసరమైన గ్యారంటీస్ వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. ప్రైవేట్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలుపరచాల్సి వస్తుంది. అమలుపరచకపోతే ఇక్కడ వెళ్తే ఇంకో చోట పెట్టుకుంటాడు వాడు ఫ్యాక్టరీ. పెట్టుకునే ఉండి నాకేంటి లాభం? ఇక్కడున్న సన్స్ ఆఫ్ ది సాయిల్కి ఏం లాభం? ఈ భూమిపుత్రులకి ఏం లాభం? దీన్ని మనం క్వశ్చన్ చేయాలి.